పరిస్థితులు తీసుకున్నా మాకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఉందయ్యా అని చెప్పి ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి ఇవాళ అనుకునేటట్టుగా రాష్ట్ర పాలనని అందిస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ పైన ఎటువంటి ఉదాసీనత లేకుండా అత్యంత కఠినంగా ఉండేటట్టుగా కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటుంది. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా కూడా ముందుకు పోతా ఉంటుంది. ఎక్కడా ఎటువంటి కొద్దిమంది వైరవికారులకో లేకపోతే కొద్దిమంది తాబేదారులకో ఈ ప్రభుత్వం లొంగదు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజల జవాబుదారితనంగా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది హోదాలాగా ఎవరు భావించట్లేదు. ఈ పదవులన్నీ కూడా ఒక బాధ్యతగా ఇది ఒక పాత్ర పోషిస్తూ ఆ బాధ్యతని ప్రజలకు జవాబుదారితనంగా ఉండేటట్టుగా పనిచేసే కార్యక్రమానికే ముందుకు పోతుంది ప్రభుత్వం. ఇచ్చిన 6 గ్యారంటీల్ని సమగ్రంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవడానికి ఇప్పటికే మేము 28వ తారీఖు డిసెంబర్ నాడు ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ను పెట్టి అప్లికేషన్లన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటూ దానికి సంబంధించిన సమీక్ష కూడా ఎప్పటికప్పుడు చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా రేపు పొద్దున దీనిపైన కూడా చర్చ ఉంది. విద్యపైన వైద్యం పైన ప్రధానమైనటువంటి దృష్టిని కూడా సారిస్తూ ఉన్నాం. పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా అంటే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా బలోపేతం చేస్తాం. ఆ యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా జరుగుతున్నటువంటి ప్రపంచీకరణలో భాగంగా జరుగుతున్న ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సెస్ ని వాటిలో ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో పరిశ్రమకు అవసరమైనటువంటి కోర్సుల్ని డిజైన్ చేస్తూ అటువంటి కోర్సుల్ని ప్రభుత్వ యూనివర్సిటీస్ లో కూడా ఇంట్రడ్యూస్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం లోతుగా ఆలోచన చేస్తాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ కూడా కొన్ని రాష్ట్రాల్లో పెట్టాలని, తద్వారా ఆయా జిల్లాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడమే కాకుండా ఉద్యోగానికి పనికొచ్చే ప్రజల అవసరాలు తీర్చేటువంటి స్కిల్స్ ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ ద్వారా కోర్సుల్ని ప్రవేశపెట్టి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టుగా చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. 6 గ్యారెంటీ స్కీమ్ ని అమలు చేసే అంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదు, అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. కేంద్రం నిధులు ఇస్తేనే ఈ 6 గ్యారెంటీ స్కీమ్లను అమలు చేస్తారా అని బీజేపీ ప్రశ్నిస్తుంది. బాధ్యత లేని బీజేపీ ఏదో నోటుకు వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళలానే వాళ్ళు సంవత్సరానికి 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 కోట్ల ఉద్యోగాలు